శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గురువుగారు మనం సాధారణంగా శివాలయంకి వెళ్ళినప్పుడు ముందు చక్కగా ఒక నంది ఉంటది. ఎవరికైనా కోరికలుంటే నంది చెవిలో కోరికలు చెప్తా ఉంటారు గదా! అసలు ఎందుకు గురువుగారు అలాగా? ఆనందాన్ని ఇచ్చేది నంది. నంది అంటే ఆనందాన్ని ఇచ్చేది అని. శివుడి యొక్క వాహనం. హ్మ్. నంది కథ అనేది మనకు తెలుసు కదా! హ్మ్. నంది భూలోకంలో ఒక మానవుడు. హ్మ్. సరే అతను బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. అతడికి కూడా కైలాసంలో చోటు కల్పించాడు ఈశ్వరుడు. హ్మ్. అలా చోటు కల్పించినప్పుడు ఈశ్వరుడికి వాహనంగాను, అలాగే పార్వతీదేవికి అతను ఒక ముద్దుల కుమారుడుగాను కూడా హ్మ్. ఆయనకు వరం ఇచ్చాడు. ఓకే. అక్కడ ఈశ్వరుడి యొక్క గణాల్లో ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించినటువంటి వాడు నంది. హుహు. నంది అవునంటేనే అక్కడ ఏమన్నా పని జరుగుతుంది, లేకపోతే ఏం జరగదు. అంత హ్మ్. ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది నందికి. హుహు. అందుకని శివుడి వాహనం కదా. హ్మ్. సామాన్యంగా దేవత యొక్క వాహనం ఏదైతే అది ఎదురుకుండా ఉంటుంది. హ్మ్. ఆయన ఎక్కడేనంతే విష్ణువాలయం అంటే గరుడు ఉంటాడు ఎదురుకుండా. హ్మ్. అమ్మవారి ఆలయం అంటే సింహం ఉంటుంది. అవును. సింహం పులో ఏదో ఒకటి ఎదురుకుండా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు శివుడికి ఎదురుకుండా మనకి నందీశ్వరుడు. హ్మ్. ఈ నందీశ్వరుడే చాలా పెద్ద పెద్ద నందులు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. హ్మ్. అవును గురుగారు. 14 అడుగులు 15 అడుగులు ఎత్తు ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా ఉన్నాయి మనకి. హ్మ్. పెద్ద పెద్ద నందులు ఉన్నటువంటి. అవునవును. సరే, ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగా మనం హనుమంతుడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. హనుమంతుడు అవునంటేనే అసలు ఈయనే నీ కోరికలు తీరుస్తాడు కదా. హనుమంతుడు ఒకటే చెప్పాడు, హ్మ్. మీరు ఎందుకయ్యా రాముడి దాకా పెడతారు, ఆ రామచంద్రుడు ఎందుకు ఇబ్బంది పెడతారు, మీకేం కావాలో చెప్పండి, మీ కోరిక నేను తీరుస్తాను అంటాడు. హ్మ్. అట్లాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా, మీకు ఈశ్వరుడితో పని ఏంటి అసలు, హ్మ్. మీ కోరిక తీరాలి అంతేనా, హ్మ్. నాకు చెప్పండి ఏం కావాలో. హ్మ్. అందుకు మనం వెళ్ళి ముందు నందీశ్వరుడి దగ్గర చెప్పుకుంటాం, స్వామి నాకు ఇది కావాలి అని. హ్మ్. అదే ఇక్కడే మన కోరిక అనేది తీరిపోతుంది. హుహు. అయితే మనమేమో అసహజమైనటువంటి కోరికలు ఏమైనా కోరినట్లయితే అది ఇబ్బంది వచ్చేది. ఎవరికైనా అంతే. హ్మ్. మనం కోరే కోరికలు అసహజం అయితే, హ్మ్. అంటే అసహజము అంటే ఒక్కసారి మనం కోట్లాది రూపాయల సంపద నాకే కావాలి, హ్మ్. ఇలా మనం కొన్ని వేల కోట్ల రూపాయలు నాకే కావాలి, వస్తే నువ్వేం చేసుకుంటావు, హ్మ్. అది కూడా ప్రశ్న వస్తుంది. అవును. అది తెలియదు. ముందు ఆ సంపద నాకు కావాలి, ఇది లోభము అంటాం మనం. ఓకే. నాకే కావాలి, ఇంకెవరికి ఉండకూడదు అని అనుకోవటమే లోభం. హ్మ్. ఇటువంటి లోభంతో మనం అడిగేటువంటి కోరికలన్నీ కూడా అవి ఫర్ ది టైం బీయింగ్ నీకు ఫ్రూట్ఫుల్ అయినప్పటికీ కూడా, హ్మ్. అంటే ఆ కోరికలు నీకు తీరినప్పుడు కూడా దానివల్ల నీకు ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఎవరికైనా సరే, ఓకే. ఎవరికైనా సరే. ఇప్పుడు ప్రపంచ విజేత కావాలి అనుకున్నాడు ఆ రోజున హిట్లరు. హ్మ్. అంతకుముందు అనుకున్నాడు నెపోలియను. ఏమయ్యారు? అంతే. చరిత్రలో కలిసిపోయారు. హ్మ్. అంతే. ఓకే. ఇవాళ రోజున అంతే కదా. ఈ ప్రపంచం మొత్తాన్ని నేను ముస్లిం సామ్రాజ్యంగా మార్చేస్తాను అన్నాడు ఖొమైనీ. ఏమైపోయాడు? హ్మ్. అంతే. చరిత్రలో ఉన్నారు ఇప్పుడు అంతే ఏముండదు. ఒక స్టోరీలో. ఎవ్వరు అలా అనుకున్నవాడు ఎవరు కూడా ఇది ఉండదు. అదే ఈ ప్రపంచంలో అడుక్కు తినేవాళ్ళు ఎవరు లేకుండా చేస్తాను, మీ అందరికీ నేను భోజన సదుపాయాలు కల్పిస్తాను, మీకు పని కల్పిస్తాను, అట్లా ఎవరైనా భావన చేశారనుకోండి, వాడు 10 కాలాల పాటు ఉంటాడు. చేయలేకపోయినా అతను చేశాడు అని 10 మంది, దానికోసం అతను పాటుపడ్డాడు అని 10 మంది చెప్పుకోమన్నా చెప్పుకుంటారు. అవునవును. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పేరు ఎవడు చెప్పుకోని కూడా చెప్పుకోడు. అవును. కాబట్టి మనం కోరినటువంటి కోరిక అనేది సహజమైనటువంటి కోరిక అనేది కావాలి. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ధర్మబద్ధంగా ఉండాలి. సమాజానికి హితవు కోరేట్టుగా నువ్వు బతుకు. అసలు ఇప్పుడు మన వేదంలో చెప్పింది కూడా ఏంటి, అది ఎవరు కరెక్ట్గా వీళ్ళు విషయాన్ని కన్వే చేయటం లేదు. వేదంలో ఏం చెప్పాడు, సమసమానత్వం, సర్వమానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, విశ్వ కళ్యాణం, అదే వేదంలో చెప్పినటువంటిది. దానికి సంబంధించినటువంటి కోరిక కోరుకోండి. నేను ఒకసారి ఎక్కడో చెప్పాను, వేదాన్ని గురించి ఉపనిషత్తుల గురించి తెలిసినటువంటి వాడు ఎవరైనా గొప్పవాడు ఉన్నాడు అంటే దేశంలో కమ్యూనిస్ట్ వాడే, ఇంకోటి ఎవరికి కాదు. ఎందుకని ఉపనిషత్తుల్లో ఏం చెబుతుంది, పరమేశ్వరుడు అందరి వాడు, అంతేగాని ఎవడికి ఒకటి సొంతం కాదు. ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అని చెప్తోంది. మరి కమ్యూనిజం అంతకన్నా ఏమన్నా గొప్పగా చెప్పిందే?
ఏ యుద్ధమైనా అదే కదా చెప్పింది. అందుకే ఇక్కడ చెప్పేది సమానత్వము అనేది కావాలి, సౌభ్రాతృత్వం కావాలి. అలా ఇలా కోరినటువంటి కోరికలు ఏమైనా ఉంటే మీకు భగవంతుడు తీరుస్తాడు. అలా కాకపోతే అందుకే కొన్ని కోరికలు తీరటానికి కఠినమైనటువంటి తపస్సు చేయాలి అన్నాడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు ఆ రోజున 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎందుకు చేశాడు? నాకు చావు లేకుండా మృత్యువు లేని వరము నాకు ఇప్పింపవే అన్నాడు. అది జరిగే పని కాదు, అది తనకీ తెలుసు. అయినా సరే అడిగాడు. సరే చివరికి ఆ పని అవ్వలేదు. అదే అలా అవ్వకుండా ఓ పరమేశ్వర నాకు మళ్ళీ జన్మ లేకుండా చేయవయ్యా అని కనుక అడుగుంటే అన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. నీ కోరిక టకామని తీరిపోయి ఉండేది. ఇప్పుడు భగవంతుడిని నువ్వు శివాలయంలోకి వెళ్ళావు, కాళహస్తిలోకి వెళ్ళావు, శ్రీశైలంలోకి వెళ్ళావు, నీ ఇష్టం. బృహదీశ్వరాలయంలోకి వెళ్ళు, లేకపోతే అంకుర్వాట్ అక్కడ ఉంది కదా శివాలయం, అక్కడికి వెళ్ళు. అక్కడైనా సరే ఈశ్వరుణ్ణి అందరూ బాగుండాలి అలా నువ్వు అడుగు. నీ కోరిక తీరటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేగాని మొత్తం దేశంలో ఉన్న సంపద అంతా మా ఇంట్లోనే కావాలి, ఏమవుతుంది మీ ఇంట్లో వస్తే? మిగిలిన వాళ్ళంతా ఒక రోజున ఎప్పుడో ఒక శుభముహూర్తాన్ని మీ ఇంటి మీద దండయాత్ర చేసి మొత్తం దూచుకుపోతారు. అంతే. అవును గురుగారు. దానివల్ల ఉపయోగం లేదు. అందుకని నందీశ్వరుడి చెవిలో మనం ఏదైనా ఒక కథ చెప్పినా, ఒక కోరిక కోరినా ఆ నంది కూడా ఆనందించేటువంటి కోరిక కోరాలి. చాలా బాగుందయ్యా నువ్వు చెప్పినటువంటి కోరిక, ఈ పని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఒక ఆయన గౌతముడు అనే మహర్షి గాయత్రి మంత్రాన్ని జపం చేశాడు. దేవత ప్రత్యక్షమైంది. ఏం కావాలి అంది. నాకేం అక్కర్లేదమ్మా, నేను చూడాలనిపించింది, పిలిచాను అన్నాడు. సరే అయినా నీకు వరం ఇస్తున్నాను పో అంది. ఏమిటది? నువ్వు చేత్తో 4 గింజలు నేల మీద అలా విసిరితే వెంటనే నువ్వు కన్ను తెరిచే లోపల ఆ గింజలు కాస్త మొలకెత్తేస్తాయి. మొలకెత్తేయటం కాదు, పళ్ళు కాయలు పూలు కాచేస్తాయని. అంటే ఓ మామిడి టెంకాయ కనుక విసిరేస్తే మరుక్షణంలో అది మామిడికాయలు మామిడి పళ్ళు కాచేస్తుంది. ఇటువంటి వరం నీకు ఇస్తున్నాను అంది. నేను ఏం చేసుకోనమ్మా, అలాగే కానీ అన్నాడు. ఆ వరం ఆయనకి ఎందుకు? ఆయన ఋషిస్తాడు. కొంతకాలం తర్వాత ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. తింటాయని తిండి లేదు. అందరూ చాలా ఇబ్బంది పడుతూ మహర్షి నువ్వే శరణు అని వేడుకున్నారు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది ఈ వరం ఉంది కదా అని. వెంటనే ఒక గుప్పిడి గింజలు తీసుకొని నేల మీద చల్లాడు, ధాన్యం వచ్చేసింది. అందరికీ భోజనాలు పెట్టాడు. అట్లా కొన్ని నెలల తరబడి మళ్ళీ వర్షాలు పడేదాకా వాళ్ళందరినీ పోషించాడు. చేసినటువంటి పని చూడు, 10 మందికి ఉపయోగించే పని చేశాడు. దాంతో దేవతలు కూడా ఆయన చాలా గొప్పగా మెచ్చుకున్నారు. నీకు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు ఇలా సద్వినియోగం చేశావు అని చెప్పేసి మెచ్చుకుంటారు. అందుకే మనం నందీశ్వరుడి చెవిలోకి వెళ్ళి నాకు ఈ కోరిక కావాలి అన్నప్పుడు కూడా అది 10 మందికి ఉపయోగించే కోరిక కనుక అయితే ఆ నందీశ్వరుడు కూడా చాలా ఆనందిస్తాడు. మీ కోరిక తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మనం అలా కనుక చేసినట్టయితే, ఇప్పుడు ఎందుకు చెప్తామంటే చెప్పాను కదా, నంది కనుక చెబితే ఈశ్వరుడు కాదనడు. ఈశ్వరుడి యొక్క వాహనం, ఈశ్వరుడికి అతి ప్రియమైనటువంటి వాడు నంది. అందుకని ఆ నందిని పట్టుకుంటాం మనం. అందుకే నంది కొమ్ముల మీద చేయి వేసి వెనకాల తోకను నిమురుతూ మనం ఆ ఇవి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. గురుగారు, నందికి అంత స్పెషల్ ప్లేస్ ఎట్లా వచ్చింది గురుగారు? అంటే మొత్తం కూడా జపం చేయడం వల్ల నంది చాలా గొప్ప తపస్సు వల్లే, చాలా గొప్ప భక్తుడు. నీకేం కావాలయ్యా అని అడిగితే నందీశ్వరుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అన్నాడు. కైలాసమే కావాలి నాకు అన్నాడు. నీతో పాటే నేను ఉండాలి, నీ సాహిత్యం కావాలి. సర్వకాల సర్వావస్థల యందు నీకు సేవకుడిగా ఉండేటటువంటి భాగ్యం నాకు కలుగజేయవలసింది. నేను నా వీపు మీద ఎక్కించుకుని తిప్పేటువంటి భాగ్యం నాకు కలుగజేయవలసింది, నేను సేవకుడుగా అన్నాడు. అంతే. మరి ఆటోమేటిక్గా ఈశ్వరుడు కూడా ఆనందిస్తాడు కదా. అంతే జరిగింది. ఓకే, తపస్సుతో సాధనతో నందీశ్వరుడు శివుని మెప్పించి ఆ స్థానాన్ని పొందగలిగాడు. మెప్పించి కూడా మంచిదైనటువంటి కోరిక కోరాడు. అవునవును. ధన్యవాదాలు గురుగారు.